బంగారానికి సంబంధించి ఓ పక్కన అప్ అండ్ డౌన్స్ ధరల మధ్యలో ఇంకో పక్కన యుద్ధం సందర్భంలో మన దగ్గర బంగారం ఎంత ఉందన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే యుద్ధం టైంలో అదే ముఖ్యం కాబట్టి. తాజాగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 25 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసిందంట. లాస్ట్ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు మార్చి నాటికి 879 టన్నులకి చేరింది. ఇది అధికారిక డేటా చెప్తోంది. ఆ సందర్భంలో బంగారం ధరలు 30% ర్యాలీ అయినాయి. గత 7 ఏళ్లలో ఆర్బీఐ అత్యధికంగా బంగారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచామని చెప్పుకొచ్చింది. ఆర్బీఐ బంగారం నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే 348 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ BIS దగ్గర, మరో 18 టన్నులు గోల్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఆర్బీఐ తన బంగారు నిల్వలో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించింది. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే ఉంటే 2024 మార్చికి ఇప్పుడు ఏకంగా 510 టన్నులకి చేరుకుంది.